ప్రైజ్ అలాడ్, అందరికీ ప్రైజ్ అలాడ్. దేవునికి స్తోత్రములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం విజ్ఞాపన దినము. దేవుని సన్నిధికి రాలేని వారు మరి వివిధ పనులలో, ప్రయాణాలలో, విధుల్లో ఉంటారు కాబట్టి ఇటు ప్రార్థనలు అందరూ కూడా ఏకీభవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక లైవ్ లో చేస్తూ ఉన్నాం, అందరూ కూడా ఏకించాల్సిన మనం చేస్తున్నాం. అందరం కళ్ళు మూసుకొని తల నుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రములు. మా ప్రభు విజ్ఞాపన దినమును నాయన, ఎంతో మంది బిడ్డలు వివిధ పనులలో, విధులలో నాయన ప్రయాణములు ఉంటూ ఉంటారు, అత్యవసరమైన పనులు ఉంటారు. అట్టి బిడ్డలు కూడా ఆశీర్వదింపబడాలని, ఇట్టి ప్రార్థనలు ఏకీభవించి దీవెనలు పొందాలని మేము ఎంతో ఆశపడుతున్నాం. ఈ ప్రార్థన అంతట్లో మీరు తోడుగా రావాల్సిన బిడ్డలందరినీ నడిపించండి. ప్రత్యేకంగా నీ సన్నిధిలో జరిగేటువంటి ప్రార్థనలు కూడా మీరు జరిగి సహాయం చేయమని, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఏకీవించే ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి బలపరచమని యేసు నామమున పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ దిన మనకి ఏర్పరచబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనమును చదువుకున్నాం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని గమనించినట్లయితే, క్రీస్తు ప్రభుల వారు అప్పగింపబడిన రాత్రి ఎంతో భయంకరమైన వేదనగా భరిస్తూ చెమట రక్త బిందువులుగా అయ్యి, ప్రభువుకి ఆయనకు అర్థమైపోయింది ఆయన వచ్చింది కూడా అదే పని అని. మరి ఆయన బోధనలు బోధిస్తున్నప్పుడు యెరూషలేము దేవాలయంలో వివిధ ప్రాంతాలలో బోధిస్తున్నప్పుడే ఈయనను రాళ్లతో కొట్టి ఎలాగూ చంపుదమా అని మరి అక్కడ ఉన్నటువంటి మతస్థులు, మతోన్మాదులు ఆలోచించినట్లుగా చూస్తాము. అయినప్పటికీ తన సమయం రాలేదని ప్రభు ప్రక్కకు వెళ్ళాడు. ప్రియమైన దేవులారా, ఈ సమయంలో సమయం దగ్గరకు వచ్చిన కొద్దీ క్రీస్తు ప్రభుల వారికి అది అర్థమైపోయి నిజంగా మరి ఎంత వేదనలకు గురవుతుందోనని ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నా తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే జరుగునుగాక అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు విశ్వాసులకు, సేవకులకు, సేవకురాండ్లకు, నీతిగా జీవించడానికి ఇష్టపడిన, నీతిని, సత్యాన్ని అనుసరిస్తున్న బిడ్డలకు కొన్ని శ్రమలు వస్తాయి. వచ్చినప్పుడు ఆ శ్రమలను బట్టి మనం బాధపడకూడదు, కానీ తండ్రి చిత్తం ఏమై ఉందో మనం తెలుసుకోవాలా. తండ్రి చిత్తాన్ని మనం తెలుసుకోవాలా. తండ్రి, నీ చిత్తం అయితే ఇది తొలగిపోనిమ్ము, లేదంటే నీ చిత్తం అయితే జరగనిమ్ము అని మనం ఒప్పుకునే వారమే ఉండాలి. చాలా మంది సమాజంలో మనం సత్యాన్ని అనుసరిస్తున్నప్పుడు అనేకులు వ్యతిరేకంగా లేస్తూ ఉంటారు. వారి తప్పు కాదు. ఒకవేళ సాతానుడు వారిని ప్రేరేపించి సత్యమునకు విరోధంగా రేపుతాడేమో. అయినను దేవుడు ఒకవేళ అనుమతిస్తే అవి మనము పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కానీ బదులు దూషించకూడదు, బదులు హింసించకూడదు, ఎటువంటి వాళ్ళని హట్టు చేయకూడదు, వారిని ప్రేమతోటే జయించాలి. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, కనుక అలాగున కొన్నిసార్లు సేవకులైనా, సేవకురాండైనా సాతానుడు కొంత ఆవేశపరిచి మాటలు మీరడము, ఇతరులను హట్టు చేయడము, వారు మరి బాధపడము, చట్టరీతిగా చర్యలు తీసుకోవడం, ఎన్నో రకాలైనవి జరుగుతున్నాయి ఈనాడు సమాజంలో. కానీ మనం సమర్పించుకుందే ప్రేమను చూపెట్టడానికే. యేసుక్రీస్తు ప్రభుల వారు యెషయా 53:10 అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైననుంది, కాబట్టి అతను నలగొట్టడానికి దేవునికి ఇష్టమైంది. నీతి నిమిత్తమై హింసింపబడతారు, అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకుతారు అని చెప్పి మరి క్రీస్తు ప్రభుల వారు చెప్పారు. మీకు పూర్వమందుడని మీ ప్రవక్తలను ఇలాగును హింసించిరి అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం. కనుక ఇటువంటివి జరిగినప్పుడు మనం కేవలం తండ్రి చిత్తం కొరకు కనిపెట్టాలి తప్ప బదులు దూషించకూడదు, బదులు హింసించకూడదు, బదులుగా మనము చర్యలు చేయకూడదు. ప్రేమిన దేవులారా, కనుక దేవునికే మనం మొరపెట్టాలి, విజ్ఞాపన చేయాలి. ఈ లెంట్ డేస్లలో క్రీస్తు ప్రభుల వారు నిజంగా భయంకరమైన శ్రమలను గుర్తించి తండ్రి దగ్గర ఆయన చిత్తం కొరకు ప్రార్థనిస్తారు. మనం కూడా అలాగున విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి. బంధువులే కానీ, మన తోటి వారే కానీ, స్నేహితులే కానీ, మన ఇంటి వారే కానీ కొన్నిసార్లు
అలాగున అలాంటి గాయాలు తగులుతాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ తండ్రి చిత్తం కొరకు ప్రార్థన చేయాలి. మన పక్షంగా దేవుడే అన్ని ఉండి చూసుకుంటాడు తప్ప మనల్ని హింసించు వారిని, బాధించు వారిని మరలా మనం దూషించకూడదు, హింసించకూడదు. దేవుని చిత్తం మనకు అప్పగించవలసిన వారమై ఉంటున్నాం. అట్టి కృప దేవుడు మనకందరికి దయచే. అందుకే ఆయన అంత హింసింపబడినప్పటికీ చివరికి ఓర్చుకున్నప్పటికీ మరణం మీద ఆయనకు విజయము కలిగింది. మనం కూడా ఓర్చుకుంటే తప్పకుండా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. అట్టి కృప మనకందరికి దయచేయను గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకొని తరలో చేస్తే అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. సకల ఆశీర్వాదముల కారణభూతుడమైన గొప్ప దేవ, మహోన్నతుడ, మహిమగల రాజా, నీ పాదములకు స్తోత్రాలయ్యా. నాయన, ఈ శ్రమలు అనుభవించి ప్రాణం పెట్టి ప్రభ తిరిగి లేచిన దేవుడు, మాకు మాదిరిగా ఈ శ్రమలను చూపించి ఉన్నావు తండ్రి. అవును తండ్రి, నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా నాయన మేము ఉండుటకు నీ కృప దయచేయండి తండ్రి. చిత్తములకు తల వంచి లోకములోనికి వచ్చి మా పాపముల నిమిత్తమై ప్రభు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి మరణాన్ని ఓడించి తిరిగి లేచిన గొప్ప దేవుడు, శక్తిమంతుడు కనుక ప్రభా అట్టి విజయం కలుగుటకు ప్రభా మేమును నాయన నిమిత్తమై ప్రభా శ్రమలు, హింసలు, నాయన నిందలు, అవమానాలు వచ్చినప్పటికీ నీ చిత్తాన్ని గ్రహించి నాయన బదులు పలకకుండా ప్రభా నాయన మౌనముగా నీ కొరకు ప్రభా ప్రార్థించేవారుగా నాయన ప్రత్యేకంగా సాక్ష్యంగా నిలబడటకు వారి విశ్వాసము బలపరచబడును గాక, పురికొల్పబడును గాక, నీ చిత్తమే నెరవేర్చబడును గాక. ఏ బిడ్డలైతే ఏ హింసల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బలహీనతల్లో ఉన్నారో ప్రభా అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రభా అయ్యా నాయన 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వారికి నీ పళ్ళకు జ్ఞానము కలుగును గాక. KG to PG వరకు ఎగ్జామ్ అభిషేకమును ప్రతి ఒక్కరు పర్సెంట్ అయిన ఆన్సరింగ్ చేయగలటకు సహాయం చేయండి. ప్రయాణకు క్షేమ ప్రయాణం దయచేయండి. ప్రత్యేకంగా బర్త్డేస్, మ్యారేజెస్, వివిధ శుభ సందర్భం కలిగిన వారిని దీవించండి. ఈ దినం, ఈ వారం, ఈ సమయం ఈ రీతిగా మాకు ఇచ్చినందుకై కృతజ్ఞత చెల్లిస్తూ ఫిజికల్ గ్యాదరింగ్ తో విజ్ఞాపన చేసిన ప్రతి విజ్ఞాపనను ఆలకించి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, రాష్ట్రాలను, జిల్లాలను, గ్రామాలను మీ చేతులకు అప్పగిస్తూ, యుద్ధ వాతావరణ పరిస్థితులు రాకడకు సమీపముగా ఉంటుండగా ప్రభా అయ్యా సిద్ధపాటు కలిగి ఉంటకు సహాయం చేసి అక్కడ సమాధానం కలుగును గాక. అనేకులు మరణించారయ్యా, విడవబడిన వారికి ఆదరణ, ఓదార్పు కలగచేయండి, నెమ్మది కలగచేయండి, సమాధాన పరచబట్టకు సహాయం చేసి ఇరు దేశాల పక్షాలకు ప్రభా మీరు ఉండి నడిపించి ఆయన సమాధానము దయచేసి తగ్గించటప్పుడు నీ కృప దయచేయమని, ఈ పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు ఒక్కడవే ప్రభా నీ సందర్భం మొరపెట్టు ప్రతి ప్రార్థన ఆలకించి జవాబు దయచేసి అందరి ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావం పొందమని ప్రభువును రక్షకుడు నాజరేయుడైన యేసుక్రీస్తు పేరట, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న బిడ్డలందరికీ, వారి వారి కుటుంబాలకును, బిడ్డలకును, పనులకును, విధులకును, ముఖ్యంగా ఆయన వైపు చూస్తూ ఏది ఎదురైనా ఆయన చిత్తమునకు తల వంచి ఓర్చుకను ఆయనకు మొరపెట్టి ఆయన నుండి జవాబు పొందుకున్నట్టుకు, విజయం పొందుకున్నట్టుకు మనకందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకతను గుర్తించి ఆయనకి ఎద్దుకు వచ్చి నిత్య నరకుడు తప్పించబడి నిత్యత్వమును చేరుకున్నట్టుకు మనకందరికీ ఈ దినమును జరగవలసిన విజ్ఞాపన అంతటికి సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. 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 God bless you. God bless you. Praise the Lord. Praise the Lord.